ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ తరుణంలో చాలా సర్వేలు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వైసీపీని దారుణాతి దారుణంగా ఓడించి అధికారాన్ని చేతబట్టింది. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఫుల్ స్వింగ్ లోకి ముందుకు దూసుకుపోతున్నారు. పెన్షన్ల పెంపు, దీపం పథకాన్ని ఇప్పటికీ అమలు చేయగా మరిన్ని పథకాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలను పూర్తి చేసుకున్న సందర్భంగా 6 నెలల విజయాలను టీడీపీ నేతలు మీడియాకు కూడా వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన టాప్ 20 కార్యక్రమాల వివరాల కరపత్రికను గడిచిన బుధవారం టీడీపీ నేతలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు సంబంధించిన బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దోచుకోవడానికి చూసిన వైసీపీ నేతలకు చంద్రబాబు చెక్ పెట్టినట్టయింది. ఇక రాబోయే 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో కూటమి ప్రభుత్వం చెల్లించబోతుంది. ఇక ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే కువైట్లో మగ్గిపోతున్న కొంతమంది తెలుగు వాళ్లను దేశానికి రప్పించడంలో ప్రథమ పాత్ర పోషించారు. సోషల్ మీడియా ద్వారా సదరు బాధితులు తమ గోడును వెళ్లబుచ్చుకోగా లోకేష్ కల్పించుకుని వారిని అక్కడ చెరసాల నుండి విడిపించడం జరిగింది. అక్కడే లోకేష్ 100కి 100 పాళ్లు మార్కులు కొట్టేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదు. గ్రామీణ స్థాయిలో ప్రజలతో మమేకమవుతూ వారి సాధక బాధలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ఈ సేవలు చేయడం జరుగుతుంది. ఇక సీఎం నారా చంద్రబాబు గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ఐటెక్ సీఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలల కాలంలోనే పదుల సంఖ్యలో కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా వారికి ప్రోత్సాహం కల్పించారు. ఈ విషయంలో లోకేష్ చొరవ ఎనలేనిది. దానికి తార్కాణంగా తాజాగా విశాఖలో గూగుల్ కంపెనీని గురించి చెప్పుకోవచ్చు. తద్వారా అనేక మంది యువతికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి దొరకనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలు సంక్షేమ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ బాహటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. 6 నెలల్లో జరిగిన కూటమి పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకుని బాబు పాలన అదుర్స్ అంటూ మార్కులు వేస్తున్నారు.